నేను విన్నది విశాల్ గారు ఏదనిపిస్తుంది డైరెక్ట్గా మాట్లాడేస్తారు, తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ ఆలోచించరు. ఏమన్నా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా ఫ్యూచర్లో? ఏమైనా పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారా, లేదంటే ఏదైనా పార్టీకి వెళ్ళబోతున్నారా? 1 year బిఫోర్ ఎలక్షన్ ఒక ప్రమోషన్లో అడిగారు ఒక క్వశ్చన్, ఎవరు నెక్స్ట్ సీఎం అవుతారు. నేను చెప్పాను. మీ ఒపీనియన్ ఏంటి జగన్ గారి మీద? అంటే ఈ పరిపాలన మీరు విన్నా చూసినా మీకు ఏం నచ్చింది ఆయన పరిపాలనలో? మన ఇల్లు బాగుంటే చాలు, మన ఇల్లు క్లీన్గా ఉంటే చాలు, మన కుటుంబం సంతోషంగా సక్రంగా ఉంటే చాలు ఉండొచ్చు. బట్ మనం అర్థంలో చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, అది ఇట్స్ లైక్ అంటే వెరీ మన కోసం ఏదో చేసినట్టు. వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో నేను మళ్ళీ తిరిగి ఏదైనా ఇవ్వాలి కదా. ఆ విధంగా చూసినప్పుడు కొన్ని విషయాలు మనకి కోపం వస్తుంది. సమాజంలో జరిగే విషయాలు ఊరికి సినిమాలో కోపం వచ్చేది ప్రయోజనం మాత్రం కాదు. బయట కూడా మన వ్యక్తులు మనకి కొన్ని కోపాలు ఉంటాయి కదా. అది కోపాలు వచ్చి మనం చెప్పాలి. చెప్పే హక్కు మనకు ఉంది. మన ట్యాక్స్ కడుతున్నాం, ఓటింగ్ రైట్ ఉంది. మనం అన్ని విధంగా చూస్తే అందరికీ హక్కు ఉంది, నాకు మాత్రం కాదు, అందరికీ. సో దాంట్లో నేను చెప్పింది వల్ల కాన్సిక్వెన్సెస్ వస్తుంది, ఏదైనా ఇబ్బందులు వస్తుంది, అదంతా నేను చూస్తూనే ఉంటాను. కానీ మీరు ఇట్లా మాట్లాడిన ప్రతిసారి ఏమన్నా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా ఫ్యూచర్లో? ఏమైనా పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారా, లేదంటే ఏదైనా పార్టీకి వెళ్ళబోతున్నారా? ఆ మధ్యలో కొన్ని రూమర్స్ వచ్చినాయి, వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నుంచి ఉన్నారు కదా అని చెప్పి. అదంతా వచ్చిందండి. బట్ ద థింగ్ ఈజ్, క్వశ్చన్ వచ్చి వాళ్ళే, నేను రాజకీయ నాయకులకే పెట్టాలి. నన్ను అడిగేది కంటే రాజకీయ నాయకులకి అడగాలి. మీరు కరెక్ట్గా ఉంటే మేమెందుకు రాజకీయాలకు రావాలి? మేము సిల్వర్ స్క్రీన్లోనే ఉండి మేము ఎంటర్టైన్ చేస్తూ వెళ్తూ ఉంటాం. మీరు చేయలేక ప్రతి 5 సంవత్సరాలు, ఎన్ని 5 సంవత్సరాలు మేము కాసుకుని ఉండాలి? ఏదైనా ఒక విషయం మార్పులు తెలియాలి. అరే ఈ సమాజం మారిందిరా, సూపర్, ఇంకెందుకురా ఇంకొక జెండా, ఇంకొక పార్టీ, ఇంకొకడు వచ్చి నేను మంచిది చేస్తానని పోరాటం చేసేది అవసరమే లేదు. జనాలే వెళ్ళిపోతారు, ప్రజలే ఎదురు చూస్తున్నారు. అసలు ఎవరైనా వచ్చి మన కోసం ఎవరైనా మాట్లాడతారా? మన కోసం ఎవరైనా మాట్లాడతారా? ఇది నార్మల్ థింగ్ అండి. సో నేను పాలిటిక్స్ వస్తున్నానా అని మీరు అడిగే విషయం వచ్చి వాళ్ళ చేతిలో ఉంది. ఉన్నే రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీ చేతిలో ఉంది, నా చేతుల్లో లేదు. వాళ్ళు చేయలేదంటే ఎవరైనా చేయాల్సి. చేంజ్ అనేది, మార్పు అనేది చూడకూడదు, నువ్వే ఆ మార్పు. ఆ మార్పు అనేది నువ్వే తీసుకురావాలి, నువ్వే తెప్పించాలి. నువ్వు మార్పులు జరుగుతాయి అనేది కూర్చొని చూస్తే మార్పులు జరగదు, లేచి నువ్వు చేయించాలి. అది మీరు చెప్పిన మాటే. వాళ్ళు బాగా చేస్తే మేమెందుకు వస్తాము పాలిటిక్స్కి, సినిమా వాళ్ళు ఎవరైనా మేమెందుకు క్వశ్చన్ చేస్తాము. అదే ఇక్కడ ఆంధ్ర విషయానికి వచ్చేస్తే మీరు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారు, ఒక సినిమా హీరో. లేదండి, నేను ఏ పార్టీకి నేను సపోర్ట్ చేయలేదు. నాకు జగన్ నచ్చిన వ్యక్తి, జగన్ గారు నచ్చిన వ్యక్తి. 1 year బిఫోర్ ఎలక్షన్ ఒక ప్రమోషన్లో అడిగారు ఒక క్వశ్చన్, ఎవరు నెక్స్ట్ సీఎం అవుతారు. నేను చెప్పాను, నాకు తెలిసి 3800 కిలోమీటర్లు నడిచి ఒక నాయకుడు ప్రజలను చూస్తున్నారంటే అతనే సీఎం అవుతాడు నాకు తెలిసి. ఊరికే వచ్చి చెప్పి ఆయన దగ్గర డబ్బులు తీసుకోవాలని నేను చెప్పి అంత ఆ సెన్స్ లేదు మనకి. అంత దరిద్రమైన ఆలోచన కూడా లేదు. నాకు అనిపించింది ఒక విషయం, మనం చూస్తున్నాం కదా, పేపర్ చదువుతున్నాం కదా విషయాలు. అదే నేను చెప్తున్నాను. నేను వైఎస్ఆర్సీపీకి నేనేం వాళ్ళకి సపోర్ట్ చేసి నేను చెప్పట్లేదు. నేను జగన్ అనే ఆ వ్యక్తికి నేను అడిగిన విషయానికి ఆ వ్యక్తి నాకు కళ్ళ ముందు తెలుస్తుంది, అంతే. ఆయన గురించే నేను చెప్పాను. మీ ఒపీనియన్ ఏంటి జగన్ గారి మీద? అంటే ఈ పరిపాలన మీరు విన్నా చూసినా మీకు ఏం నచ్చింది ఆయన పరిపాలనలో? ప్రజల కోసం అంటే ఒక రీచబుల్ లీడర్ ఉండాలి కదా. ఎప్పుడు లీడర్ అంటే లీడర్ అయిన తర్వాత సైరన్ వేసుకుని కార్లు తిరుగుంటూ ట్రాఫిక్ ఆపేసి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓటు కోసం వచ్చే నాయకులను ఎంతోమంది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. బట్ నాకు కొన్ని విషయాలు ఆలోచిస్తాను కదా, చూస్తాను, పేపర్లు చూస్తాను, చదువుతాను, ఆయన గురించి చదువుతాను అని. అందుకే మళ్ళీ చెప్తున్నాను. దాంట్లో మళ్ళీ అందరూ ఎందుకు ఈయన అగెన్స్ట్ ఈ పార్టీ ఆ పార్టీ లేదండి, అలా అంట కాదు. అందరికీ హక్కు ఉంది మాట్లాడడానికి. అందరికీ ఇప్పుడు ఎవరికి ఓటైపోతున్నాను ఆ రోజు అడిగితే నేను చెప్తాను. కానీ మీరు అడిగే విషయం వచ్చి నేను ఆలోచించుకుంటూ చెప్పేది నా మనసులో ఉన్న మాట నేను చెప్తున్నాను, దాంట్లో ఏం ఇబ్బంది లేదు. సో ఫైనల్ క్వశ్చన్, ఈసారి ఎవరు విన్ అవుతారు? జగన్ గారే. మళ్ళీ జగన్ గారే.
రీజన్స్ ఏమైనా అనుకున్నారా? జగన్ గారే వస్తారు. రీజన్స్ వచ్చి ప్రజలు, నేను ఒక్కోటే నా ఓటు కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో. కానీ నాకు తెలిసినంత వరకు జగన్ గారే సీఎంగా వస్తారు 100%.